అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ పఠనం, విశేషించి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి స్వాగతం. విశేషించి అసలు మనకి ఉగాది అనేటువంటి దానికి అర్థం యుగమునకు ఆది, అది కాలక్రమేణా యుగాది విశేషించి ఉగాదిగా మారిందని తెలియజేస్తూ, మనకి అసలు ఉగాది అనేటువంటిది విశేషంగా బ్రహ్మదేవుడు ప్రతి ప్రళయకాలం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టిని ఆరంభించాలి అనేటువంటి సంకల్పంతో సృష్టి ఆరంభించడం, విశేషించి ప్రతి కల్పము పూర్తయిన తర్వాత ఆ కల్పం పూర్తయిన అంత్యభాగం అయ్యి తిరిగి కొత్తగా మరొక కల్పం కలిగినప్పుడు, ఆ కల్పం ప్రారంభమైనప్పుడు బ్రహ్మదేవుడు ఆ కల్పం ఇచ్చేటువంటి సమయంలో ఈ సృష్టిని ప్రారంభించినటువంటి రోజుగా ఈ ఉగాదిని చెప్పడం జరిగింది. ప్రస్తుతం కలియుగంలో వైవస్వత మన్వంతరం అనేటువంటి మన్వంతరంలో మనం ఉండడం, ఈ మన్వంతరం ఏదైతే ప్రారంభమైనదో ఇది చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి రోజు ప్రారంభమైనట్టుగా, అందువలనే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి మనకి యుగాది, విశేషించి ఉగాదిగా. అందుకనే ప్రతి సంవత్సరం ఆ కల్ప ప్రారంభం, విశేషించి ఆ యుగ ప్రారంభానికి సంబంధించినటువంటి రోజు మనకి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు, ఉగాది రోజుగా మనకి మన యొక్క శాస్త్రాలు, పురాణాలు తెలియజేశాయి. ఇంతటి విశేషమైనటువంటి రోజు కాబట్టే ఉగాదికి అంతటి ప్రాధాన్యత ఉన్నది. ఇది అనేక రాష్ట్రాల్లో, విశేషించి మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో గుడి పడవగా, ఉత్తర భారతదేశం విశేషించి మధ్యప్రదేశ్, ఉజ్జయిన్ వంటి ప్రదేశాల్లో విక్రమాదిత్య సంవత్సరముగా, అలాగే కొన్ని తూర్పు ప్రాంతాలు, బెంగాలీ వంటి ప్రాంతాల్లో వైశాఖిగా, అలాగే దక్షిణ భారతదేశంలో కర్ణాటక మరియు ఆంధ్ర వంటి ప్రాంతాల్లో ఉగాదిగా ఈ యొక్క సంవత్సరాదిని జరుపుకోవడం విశేషం. మొత్తం భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఈ ఉగాదిని విక్రమాదిత్య సంవత్సరం అనేటువంటి పేరుతోటి గుడి పడవ అనేటువంటి మహారాష్ట్ర వారు ఆచరించుకునేటువంటి విధంగా ఈ యొక్క సంవత్సరాది ఉగాదిని జరుపుకోవడం, దీనికి ఉన్నటువంటి పేర్లు మనం గమనించాలి. అసలు ఉగాది రోజు ఏ వ్యక్తి అయినా ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఉగాది రోజు చేయవలసినటువంటి పనుల్లో ఈరోజు అభ్యంగన స్నానం చాలా ప్రాధాన్యం. అలాగే ఈరోజు విశేషించి మీ ఇంటి ఇలవేల్పుని, దేవుణ్ణి, భగవంతుణ్ణి దర్శించుకోవడం, వారిని పూజించుకోవడం చాలా ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం, అలాగే విశేషించి ధర్మ కుంభం అని దాన్ని దానం చేయడం. ఇదే కాకుండా ఉగాది రోజు ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి దాన్ని స్వీకరించడం, అన్నీ ఉగాది పండగలో ఉన్నటువంటి విశేషాలు. ఉగాది రోజు ప్రతి ఒక్కరూ అభ్యంగ స్నానం, విశేషించి నువ్వుల నూనెతో అభ్యంగనం చేసుకుని తల స్నానాన్ని ఆచరించాలి. ఈరోజు కొత్త బట్టలు కట్టుకోవాలి, తిలక ధారణ చెయ్యాలి. ఉగాది రోజు మీ యొక్క ఇంటి ఇలవేల్పు ఇష్టదైవాన్ని ఆ రోజు ఆలయ దర్శనం కానీ దైవ దర్శనం చేసి ఇంట్లో మీ ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుని ఈరోజు విశేషంగా పూజించడం వల్ల ఈ సంవత్సరం మొత్తం బాగుంటుంది. ఇక ఉగాది రోజు ఖచ్చితంగా సంకల్ప సహితంగా మనం ఆ సంవత్సర పేరు, ఆ కల్పం పేరు ఇవన్నీ తెలుసుకుని ఉగాది పంచాంగ శ్రవణాన్ని చేసుకోవడం చాలా విశేషం. ఈరోజు పెద్దల ఆశీస్సులు వంటివి తీసుకోవాలి, కొత్త బట్టలు ధరించాలి. అలాగే విశేషించి ఈరోజు ధర్మకుంభం అంటే మట్టి కుండతో చేసినటువంటిది కానీ, లేదా కలశం కానీ, కలశాన్ని పెట్టి దానికి వస్త్రం అది కూడా చేసి ఆ యొక్క కలశాన్ని
దానం చేయాలి. ఇవి ఉగాది రోజు ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలని శ్రీ క్రోధినామ సంవత్సరంలో కూడా ఇలా మీరు ఉగాది పండగని శాస్త్రబద్ధంగా మీరు ఆచరించుకుని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత అందరికీ ఈ ఉగాది సందర్భంగా శుభాలు కలగాలి, ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని కోరుకుంటూ పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు అలాగే నవనాయకులందరినీ మనం పరిశీలించినప్పుడు పాపగ్రహాల ప్రభావం అధికంగా ఉండడం చేత ఈ సంవత్సరం ఐటీ వంటి రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి భయాందోళకరంతో కూడినటువంటి వాతావరణం ఉండడం, అలాగే ఎవరైతే యువతరం ఉంటారో వారికి కుటుంబంలో సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడం గోచరిస్తోంది. ఇదే కాకుండా శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజకీయపరమైనటువంటి క్రోధావేశాలు, వైరాలు పెరిగేటువంటి స్థితి ఉన్నది. భారతదేశానికి యుద్ధ వాతావరణాల ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. విశేషించి భారతదేశానికి పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలకి ఆర్థిక పరంగా ఇబ్బందులు మాత్రం కలుగుతాయని తెలియజేస్తున్నాను. భారతదేశాభివృద్ధి, తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి వైపు మాత్రం వెలిగేటువంటి స్థితి కనపడుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో బంగారం, వెండి ధరలు కొంత పెరిగేటువంటి స్థితి ఉన్నది. కుజుడు రాజు అవడం చేత బంగారము అలాగే లోహాల ధరలు, విశేషించి కాపర్ వంటి వాటి యొక్క ధరలు మాత్రం పెరుగుతాయి. ఉత్తర భారతదేశంలో ఈ సంవత్సరం లోహాలకు సంబంధించినటువంటి కొన్ని అన్వేషణలో భారతదేశానికి సంతృప్తికరమైనటువంటి స్థితి కలగడం, ఆయిల్ అండ్ గ్యాస్ లేదా లోహాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో అందులో కొంత సత్ఫలితాలు వచ్చేటువంటి స్థితి కనపడుతోంది. భారతదేశం విశేషించి వారు సైంటిఫిక్గా లేదా ఉపగ్రహాల పరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవ్వబోతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతల ప్రభావం చేత అగ్ని భయాలు, అగ్ని ప్రమాదాలు ఉండేటువంటి స్థితి ఉన్నది. దొంగల వల్ల భయాలు అలాగే అగ్ని ప్రమాదాలు కొంత ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరంలో గొడవలు అలాగే యుద్ధములతో కూడుకున్నటువంటి వాతావరణం కూడా భారతదేశంలో అనేక చోట ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి మాత్రం గోచరిస్తుంది. అనేక మంది రాజకీయ నాయకులు జైలు పాలవడం, అవినీతి పరులు జైలు పాలయ్యేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది.